నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో రెండో రోజు ఘనంగా పతంగుల పండుగ. సందర్శకులను ఆకట్టుకున్న వివిధ రకాల పతంగులు. కర్నూలు జిల్లా నంద్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు. CAA చట్టం లౌకికవాదానికి విరుద్ధంగా ఉందంటూ వ్యాఖ్య. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. భోగి మంటల్లో ఆటపాటలతో సందడి చేసిన మహిళలు, యువకులు. పెద్దంబర్పేటలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్. ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమంటూ ధీమా. ఇక వార్తల్లోకి వెళ్తే, సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో పతంగుల పండుగ రెండో రోజు ఘనంగా జరుగుతుంది. రకరకాల పతంగులు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. వీటితో పాటు రకరకాల స్టాల్స్, తినుబండారాలు అందుబాటులో ఉన్నాయి. సంక్రాంతి సెలవులు కావడంతో సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. गुलाब जामुन मैं कितना लिया 100 more from India. कितने साल से यहाँ पे हैदराबाद में पार्टिसिपेट कर रहे हैं? यहाँ 5 साल से आता है. 5 साल से. या बट वी आर इन फ्रॉम 98 से हैदराबाद में आपका इट फेस्ट में नहीं है. दूसरा जगह में अहमदाबाद और थ्रू आउट इंडिया में आप पार्टिसिपेट एंड पार्टिसिपेट आल्सो इन फॉरेन कंट्रीज आल्सो. कितने स्टेट में करे? 6 स्टेट्स में करे थे और 20 कंट्रीज में पार्टिसिपेट किए थे. हैदराबाद में कैसे लग रहा है? हाँ, अच्छा है, बहुत अच्छा है. बट थोड़ा लो विंड है आज. विंड थोड़ा कम पड़ रहा है. तो हमारा काइट के लिए इतना विंड काफ़ी नहीं है. थोड़ा या अच्छा विंड आए तो और अच्छे मज़ा से. कैसे लग रहा है आपको सबके साथ ऐसा आने के? बहुत अच्छा लगता है. फैसिलिटीज एवरीथिंग इज गुड. अच्छा है, बहुत अच्छा है. या కర్నూలు జిల్లా నంద్యాల జేఏసీ ఆధ్వర్యంలో CAA, NRC, NPR చట్టాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల జేఏసీ అధ్యక్షులు అబ్దుల్ సమద్, పాపులర్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు లతీఫ్, CPM పార్టీ నాయకులు మస్తాన్ వలీ, మౌలానా మఫ్తీ ఖాదర్ మరియు ఇస్లాం ధార్మిక పండితురాలు పర్వీన్ బాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CAA మరియు NRC నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. CAA చట్టం పూర్తిగా లౌకికవాదానికి విరుద్ధంగా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వము వెనక్కిపోయే పరిస్థితి దగ్గరలో ఉందనే దానికి రెండు ఉదాహరణలు దృష్టికి తీసుకొస్తాం. ఇంతవరకు ఇక్కడ నడిగడ్డలో కొట్టాలు కాలినప్పటి నుండి నేను రాజకీయాల్లో ఉన్నా. ఏ ప్రధాని కూడా ఉద్యమాలు నిర్వహిస్తుంటే అస్సాంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ మేమేదో చెప్తే నోరు మూసుకొని భయపడి ఉండేవాళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రజాగ్రహం ఎక్కువైపోయింది. ప్రజలందరూ తిరగబడుతున్నారు. ఏమిటంటే నేను ఉల్లిపాయల ధరలు పెంచినా, ఉల్లిగడ్డల ధరలు పెంచినా, గ్యాస్ రేట్లు పెంచేసినా, చదువుకున్న వానికి ఉద్యోగాలు ఇవ్వలేదు, బ్యాంకుల్లో 15 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా అని చెప్పిన విషయంలో ఫెయిల్ అయినాను. ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేసి నా ఆదాని గ్రూప్, అమ్మాని గ్రూప్ को कड़पुल निम्बुता हमको हम है कुछ बैठे बोलकर हमको मालूम है हमको
लेकिन अभी हम घुसे नहीं, घुसे तो उन्हें बाहर निकलती फिर बाद में, वो भी है। वो अभी उनको मालूम नहीं है। तो ये घुसपैठिए बोलकर डराया जा रहा है। इसलिए आप देखिए, गवर्नमेंट हमारी डेमोक्रेसी है, अभी तक लोगों का पावर मालूम नहीं है। एक ये जो पुलिस वाले हैं, पुलिस कर्मचारी बोलते हैं, यानी उनको पब्लिक सर्वेंट बोलते हैं। कमिश्नर है उसको पब्लिक सर्वेंट बोलते हैं, कलेक्टर है उसको पब्लिक सर्वेंट बोलते हैं, एसपी को पब्लिक सर्वेंट बोलते हैं, एमआरओ को पब्लिक सर्वेंट बोलते हैं। ये देश चलने के लिए बहुत सारे काम होते हैं। वो काम के लिए कुछ लोगों को जो पढ़े लिखे हैं उन लोगों को बुलाकर सैलरी देकर, जो हम लोग सुबह में 4 आने का शैम्पू लगाती, वो 4 आने के शैम्पू में लिखकर है इंक्लूडिंग ऑफ ऑल टैक्सेस। वो 4 आने में टैक्स हम लोग भरते हैं, किसको? गवर्नमेंट को। वो टैक्स का पैसा लेकर ये పోలీస్ వాళ్ళు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో పాత బజార్లో భోగి మంటలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా పాత బజార్లోని గాంధీ విగ్రహం వద్ద ఆటపాటలతో భోగి మంటలతో ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా గడుపుతారని తెలిపారు. పెద్దాంబర్పేట మున్సిపాలిటీ ఆర్కే నగర్లో 18వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు తెలుపుతున్నారని, ఆర్కే నగర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మర్చిపోకూడదు, ఖచ్చితంగా ఓటేసి గెలిపేయండి. అందరూ వెనకబడ్డాము అమ్మా. మీకు డ్రైనేజ్ చేస్తాడు, రోడ్లు చూసారు, అన్ని చేస్తాడు. చూసుకోరు పైసలు మంచిదానా చేయకైతే పైసలు క్లాస్ రూమ్లో ఓ సైడ్ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో 17-18 వార్డులో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణాచారి, స్వరూప, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. SMS పెట్టిన మొబైల్ నెంబర్ నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో చేసుకోవాలని
17వ వార్డులో బీజేపీ అభ్యర్థి మారోజు జగదీశ్వరి లక్ష్మణచారి ఈరోజు ప్రచారంలో భాగంగా ప్రజల ఆదరణ చాలా బాగా జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన పనులు చెబుతూ ఉన్నారు. డ్రైనేజీ వ్యవస్థ కానీ నల్లాలు కానీ ఎటువంటి ఈ పట్టించుకునే నాదులు లేడని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరికి మన భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే పనిలో ఉంటాము. డ్రైనేజీలు కానీ నల్లాలు కానీ ప్రతి ఇంటిలో సమస్యలు ఏమి ఉన్నా కానీ మేము దగ్గరుండి చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుర్తుకే మనము వేస్తా అని చెప్పేసి ఈరోజు ప్రజలు మన 17th వార్డుల్లో కానీ ప్రతి వార్డులలో కానీ ఎంతో ఉత్సాహంగా ఆసక్తిగా చూపుతున్నారు. పువ్వు గుర్తుకైనా నరేంద్ర మోడీ గారి పథకాలే కానీ ఏమైనా నరేంద్ర పదమూడు అభివృద్ధి చేసే పనులే కానీ పింఛన్లు కానీ పింఛన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఈ నిధులు మన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం లేదు. రేషన్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే అవి కూడా చెప్పడం లేదు. ఈ సమస్యలన్నీ మేము చెప్పుకుంటూ ప్రజలకు ఓట్లు అడుగుతున్నాము. వాళ్ళు ఖచ్చితంగా పువ్వుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి మాకు హామీ ఇస్తున్నారు. దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురుతున్న ఈ సందర్భంలో తెలియజేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం బలపరిచిన 6వ వార్డు అభ్యర్థి బడేటి సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. టీడీపీ, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో చౌటుప్పల్ మున్సిపాలిటీ 6వ వార్డులో నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. ఈరోజు ప్రచారం ముమ్మరంగా చేశాం. ప్రజలందరి దగ్గరికి వెళ్తే వారి యొక్క కోరికల మీద అన్ని హామీలు కూడా నెరవేరుస్తామని చెప్పాను. ముఖ్యంగా వార్డులోని సమస్యలన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, కరెంటు సమస్యలు కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ అన్ని విధాలుగా అన్నీ కూడా పూర్తి చేస్తామని గత పాలకులు హామీలు ఇచ్చారు తప్ప ఏం చేసింది లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైంది. ఎలాంటి అభివృద్ధి కూడా ఈ వార్డులో లేదు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతోటి, ప్రజల ఆశీస్సులతోటి, ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోటి, మా వార్డు యొక్క ఓటర్ ఆశీస్సులతోటి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ఆశిస్తాను. అలాగే అందరి మద్దతుతో గెలిచే అవకాశం ఉంది. అందుకోసం గెలుస్తాను. ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. 24 గంటలు అందుబాటులో ఉంటాను. ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. వార్డు సభ్యులందరూ గతంలో నేను ఎస్ఎస్బీ చైర్మన్గా చేశాను. స్కూల్ కూడా బాగా అభివృద్ధి చేశాను ఆలోచనతో. వార్డు కూడా అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ నమ్మి నా వెంట ఉన్నారు. టోటల్గా వారు అత్యధిక మెజార్టీతో ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాం. చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన బడేటి సత్యనారాయణ గౌడ్ గారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్లో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ఉత్సాహంగా గడిపారు. మహిళలు కోలాటలతో, ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటల కార్యక్రమాన్ని ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో గాంధీనగర్ అక్కా చెల్లెలు, అన్నదమ్ములందరూ, సోదరులందరూ అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమం పాల్గొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భోగి మంటలు వేసి హరిదాసులు, గంగిరెద్దులు, ముగ్గులు వేసి మరి అత్యంత సంతోషంగా, వైభవంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతాము. మరి తెలుగువారికి అత్యంత పాత్రమైన పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ప్రతి కుటుంబంలో ఆనందంగా, సంతోషంగా తమ బంధుమిత్రులతో, కూతుర్లు, అల్లులతో, కొడుకు, కోడలతో ఈ పండుగను ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పండుగలో కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి పిండి వంటలు చేసి అందరూ సంతోషంగా వాటిని ఆ సంక్రాంతి లక్ష్మికి అర్పణ చేసి వాటిని ఆరగించడం జరుగుతుంది.
నారాయణపేట జిల్లాలో 15వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజేశ్వరి బండి శివరామరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే విజయానికి దారులు తీస్తాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 24 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట రాజేశ్వరి బండి రాజేశ్వరి నా పేరు. మాది 15th వార్డు నుంచి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ మన ముఖ్యమంత్రి గారి స్కీమ్స్ గురించి కానీ, మన ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి గారు నారాయణపేట పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేసిండు. ఆయన ధీమాతోనే ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఇంతవరకు ఎవరు చేయలేదని పనులు మన ఎస్ఆర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నారాయణపేట మున్సిపాలిటీని గేట్ 3 నుంచి గేట్ 2 మున్సిపాలిటీగా చేసిండ్రు. అదేవిధంగా మన రోడ్ అభివృద్ధి కానీ, ఒకరోజు తప్పించి ఒకరోజు వాటర్ కానీ, ప్రతిదీ మన నారాయణపేట కోసం చాలా కృషి చేసిండ్రు. అదేవిధంగా మన స్కీమ్స్, ముఖ్యమంత్రి గారి స్కీమ్స్, కళ్యాణాలకు ప్రతి పథకం వెంబడి బీద వాళ్ళకు ఉపయోగ పథకాలే చాలా ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీ నుంచి నిలబడి నేను గెలుస్తానే ధీమాని వ్యక్తం చేస్తున్నాను. నా పేరు బండి శివరామరెడ్డి, నారాయణపేట మున్సిపాలిటీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి మొట్టమొదటి మున్సిపాలిటీగా నారాయణపేట పేర్కొన్నారు. కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినా ఎల్లయ్య గొంగడి ఏడేస్తే ఆడ ఉన్నట్టుగానే ఉన్నది. కానీ ఈరోజు మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలోకి తెలంగాణ బంగారు 1000 వీణల గానగా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తుంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి గారు మా నారాయణపేటకు నిస్వార్థపరుడు, ప్రజల ఒక అభివృద్ధి కొరకే తాను సర్వస్వం నిరంతరం పోరాడే వ్యక్తి మాకు దొరికిండు. కాబట్టి ఈరోజు నారాయణపేట రోడ్డు వైండింగ్ చేసిన ఘనత మన టీఆర్ఎస్ పార్టీ ఎస్ రాజేందర్ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, వ్యవసాయదారులకు ఎకరాకు 10,000 రూపాయలు కానివ్వండి, వృద్ధాపులకు 2,000 పింఛను, వికలాంగులకు 3,000 పింఛను, ఈ రైతు బీమా, మరి అనేక విధాలుగా ఒక ఆడపడుచు గర్భవతి ఉంది, ఆమెకు పౌష్టికాహారము అన్ని విధాలుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆమె డెలివరీ అయిన తర్వాత ఆమెకు కేసీఆర్ కిట్టుగా బహుమానం ఇచ్చి ఒక మేనమామగా అమ్మ మీరు బాగుండాలని ఇంటి వరకు చేర్చిన ఘనత మా కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో మరి మా నారాయణపేట జిల్లాలో సామర్థ్యమైన వ్యక్తి ఎస్ రాజేందర్ రెడ్డి గారి యొక్క విశ్వాసపూర్వకంగా ఈరోజు నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులలో మేము మా కారు గుర్తును ఎగిరించి మన నారాయణపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండాని ఎగరవేస్తామని మేము ఘంటాపదంగా ధీమా వ్యక్తం చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఎన్నికల పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో ఉస్మాన్పుర, దొంతులవాడ, చాకలివాడ, మంగళవాడ ఏరియాలో జెడ్పీ చైర్మన్ పుట్టా మధు ప్రచారం నిర్వహించారు. వీధి వీధికి తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. 7వ వార్డులో పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గర్రెపల్లి సత్యనారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. రఘుదీని మాత్రం మంచిది. కనుక ఈ ఎలక్షన్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, నిజంగా చెప్పాలంటే ఒక గీత గీయాల, పెన్సిల్ గీత రావాలి. ఇక్కడ ఎప్పుడు రావద్దు, దొంగలు అనుకుంటే మా వాళ్ళకి రావద్దు అనేది సందేశం ఇవ్వాలి. మిమ్మల్ని కొలుస్తారు మంత్రి ప్రజలు, భయపడుతున్నారు. రాత్రి నిద్రపడతలేదు కొంతమందికి అయితే. అయ్యో ఏ సమయంలోనైనా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారా, ఈ ఊరు అమ్మేసుకుంటారనే పరిస్థితిలో ఇవాళ ఆలోచన చేస్తున్నారు. తెలుసు కదా 4 సంవత్సరాలలో శైలి ఉన్నప్పుడు, మదన్ ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది మంత్రిని, సంవత్సరమా ఏ విధంగా జరుగుతున్నది, ఊర్లో ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ కూడా స్థలం ఉంది, కొంచెం గుంటనో గుంట 10
గుంట గజము ఎంతో కొంచెం నిబంధనలలో వచ్చేటట్టు భూమి వెళ్ళిన వాళ్ళకు ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం మనం. మళ్ళీ 5 సంవత్సరాలు నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా. ఇక్కడ మన చైర్మన్ శైలక్క అయిన తర్వాత అద్భుతాలు ఇంకా కూడా చూపిస్తాం. అటు తిరుగుతున్నట వాళ్ళని కూడా కట్టడి చేయాలి. ఇవాళ మీరు ఏం చూస్తారా, పార్టీని చూసినా మన పార్టీ మంచి పార్టీ. బాబా గారు చెప్పినట్టు తుర్కోలను ఓట్ల కోసం వాడుకున్నారు కానీ ఎన్నడూ వాళ్ళ కోసం భూవ కోసం ఆలోచించలేదు ఏ ప్రభుత్వం కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం మన టీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళ తుర్కోళ్ళకు షాదీ ముబారక్ పెట్టి, మంచి రంజాన్ బట్టలు పెట్టి, మన పిల్లలకు మంచి స్కూల్స్ పెట్టి, బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో మన ముస్లింలను గౌరవిస్తున్నది మన. మరి ఇక్కడ కౌన్సిలర్కి వెళ్తే ఏం పని అవుతుంది? ఏం పని కాదు. చైర్మన్ అయితే ఏం పని అవుతుంది? అమరావతిలో ఎట్లా అట్లా కొట్లాడుకుంటున్నారో మన ఊరికి అట్లా అవుతుంది. వాళ్ళో దిక్కు మేమో దిక్కు గుంజితే ఊరు నాశనం అయిపోతుంది. కనుక ఈ సందేశం మీరు ఇవ్వాలి. మీరే మంచి అవకాశం వచ్చింది, చాలా గరీబులకు మంచి అవకాశం వచ్చింది. మేము టీఆర్ఎస్ని గెలిపించుకుంటాము. మా కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటాము. కేసీఆర్ గారు వెంట ఉంటారని మీరు చాటి చెప్పాలి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెం గ్రామంలో సిబిఐఎం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల ఎంపీపీ బిందు నరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రోషయ్య, కార్యదర్శి మల్లారెడ్డి, మునగాల సొసైటీ చైర్మన్ స్టాలిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా సర్పంచ్ గారు 16 ఏళ్ళ పడసబ్బాయండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. నారాయణగూడెం గ్రామంలో ఈరోజు ముగ్గుల పోటీ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గౌరవ సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు, ఎంపీటీసీ గారికి నమస్కారాలు. అలాగే ఆడవారికి ఎంతో ఇష్టమైన ఈ ముగ్గుల పోటీని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు గ్రామ పంచాయతీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన తెలుగు సాంప్రదాయాల్లో ఎన్నో పండుగలు ఉంటాయి కానీ కలర్ఫుల్గా జరుపుకునే పండుగ మన సంక్రాంతి పండుగే. ప్రతి పండుగలో చుట్టాలు అందరూ రావటం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఈరోజు అన్ని గ్రామాలలో కూడా కొత్త అల్లుళ్లతో చుట్టాలతో చాలా సంబరంగా జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు నారాయణగూడెం గ్రామంలో ఇలా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇందులో నన్ను భాగస్వామిని చేసి ఇక్కడికి ఇన్వైట్ చేయటం చాలా సంతోషంగా భావిస్తూ మీ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నారాయణగూడెం గ్రామ ప్రజలకు మరియు ఈ నూతన సంవత్సర సంక్రాంతి సంబరాలకు మునగాల ఎంపీపీ చేసిన మన ఎల్కబిందు నరేందర్ రెడ్డి గారికి, మన ఎంపీటీసీ మన మునగాల ఎంపీటీసీ కల్పన గారికి, మన గ్రామ నారాయణగూడెం ఎంపీటీసీ గురియా గారికి, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మన నారాయణగూడెం సర్పంచ్, మన నారాయణగూడెం ఉప సర్పంచ్ ప్లస్ ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచులకు, మన పార్టీ సభ్యులకు, కార్యదర్శులకు అంతా మన ప్రత్యేకంగా మన సాయి మనకు వచ్చిన గిఫ్ట్గా మనం కూడా ఆమెని మన కార్యదర్శి మిస్సెస్ ఆమెను కూడా అభినందిస్తున్నాం. మన పార్టీ మన ముగ్గులు అందరికీ మన ఈ నారాయణగూడెం ఇవాళ ఒక్కనాడు ఇవాళ వచ్చింది కాదు, ఇది ఇప్పుడు 15 సంవత్సరాలు వచ్చింది. మన 15 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు 3 పర్యాల నుంచి కూడా ఇక్కడ ముగ్గులు పోటీలు మన సంతోషంగా నిర్వహిస్తున్నాం. అట్టా కూడా ఎప్పటికైనా కానీ అన్ని ప్రైజులు వచ్చిన కౌంటేషన్ బహుమతులు ఫస్ట్ నుంచి 5 దాకా ఇచ్చి కూడా సంతోషాలని ఆ ఆడపడుచులకు గిఫ్ట్గా ఇచ్చి సంక్రాంతిని ముందు నడిపించుకోవాలని నారాయణగూడెంలో నడిపించుకుంటూ ఇప్పుడు దాకా కూడా ఇదే కంటిన్యూ కూడా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ నేను మా పార్టీ ఆధిక్యాన మొత్తం కూడా మంచిగా ఆడపడుచులకు వచ్చిన మన నారాయణగూడెం ఆడపడుచులకు అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ కృతజ్ఞత సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ నేను ముందుగా కూడా అట్లనే నడిపిస్తామని మా పార్టీ తరఫున వచ్చిన మన ఎంపీ గారికి శుభాకాంక్షలు ముగించుకుంటున్నాను.
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి బీఫారాలు అందజేశారు. అనుచరులతో పెద్ద ఎత్తున తరలివచ్చి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు బీఫారాలు అందజేశారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో మన గ్రోమర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గబ్బర్ సింగ్ టీం మంగ్యా నాయక్ హాజరయ్యారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి గ్రోమర్ మేనేజర్ రవి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రోమర్ సిబ్బంది మేనేజర్ రవి, ఫీల్డ్ ఆఫీసర్ చిరంజీవి మరియు అకౌంటెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రోమర్ తరఫున గబ్బర్ సింగ్ టీం తరఫున అందరికీ మన గ్రోమర్ తరఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు చెప్పాలా? అందరికీ నమస్కారం. మన సిరికొండ గ్రామ ప్రజలకి మన గ్రోమర్ తరఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గబ్బర్ సింగ్ నాయక్ సూర్యాపేట. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న అక్క చెల్లెలందరికీ, చూడడానికి వచ్చిన మన అన్నదమ్ములందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గ్రోమర్ తరఫున మన ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసిన మన గ్రోమర్ సిబ్బందికి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గబ్బర్ సింగ్ నాయక్ సూర్యాపేట. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో 2వ రోజు ఘనంగా పతంగుల పండుగ, సందర్శకులను ఆకట్టుకున్న వివిధ రకాల పతంగులు. కర్నూలు జిల్లా నంద్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు, సీఏఏ చట్టం లౌకికవాదానికి విరుద్ధంగా ఉందంటూ వ్యాఖ్య. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, భోగి మంటల్లో ఆటపాటలతో సందడి చేసిన మహిళలు, యువకులు. పెద్దంబర్పేటలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్, ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమంటూ ధీమా. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.